హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్కకూర బఠానీ హెల్తీ రెసిపీ అండి. చుక్కకూర బఠానీ చేసుకోవడానికి మనకి ఏమేం కావాలి, ఏంటి ప్రొసీజర్ అనేది చూద్దాము. ఫస్ట్ ఒక గంజు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం మళ్ళీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సో చూడండి, వెల్లుల్లి వేసాము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇలా ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. హెల్తీ రెసిపీ అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. ఇది చుక్కకూర పచ్చి బఠానీ. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకొని ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇలా వేసుకొని వేయించుకొని ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాము. పసుపు ఒక 1.5 స్పూన్ వేసుకోండి. ఇలా పసుపు కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇది కొంచెం ఇలా వేగగానే పచ్చి బఠానీ ఉంటుంది కదా, పచ్చి బఠానీ మనము ఉడకబెట్టుకొని పెట్టుకోవాలండి. ముందే డైరెక్ట్గా వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ కొంచెం ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనం ఆకుకూరలో వేస్తున్నాం కదా, ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి కూడా మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. సో మనం పచ్చి బఠానీ సో ఇలా వేసుకొని ఇది కూడా మంచిగా వేయించుకోండి. ఈ పచ్చి బఠానీ ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మూస్ కిచెన్ ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. బఠానీ చుక్కకూర అనేది చాలా మంచి హై రిచ్ ప్రోటీన్ అండి. హై రిచ్ ప్రోటీన్ ఉన్న రెసిపీ ఇది. ఇందులో కొంచెం దగ్గర కాగానే ఉప్పు కూడా వేసుకోండి. రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఇందులో ఉప్పు, కారం అనేది మీ రుచిలకు తగ్గట్టు మీరు వేసుకోండి. ఉప్పు కూడా వేసుకున్నాను నేను. ఉప్పు కూడా వేసుకొని ఇలా మంచిగా బఠానీ మంచిగా వేయించాలి. చూడండి, ఇలా మంచిగా వేగిపోతుంది. సో ఇప్పుడు ఇలా కొంచెం వేగగానే మళ్ళీ ధనియాల పొడి కూడా వేసుకుందాము. ధనియాల పొడి తర్వాత గరం మసాలా కూడా కొంచెం వేసుకుందాము. గరం మసాలా, ధనియాల పొడి కొంచెం వేసుకుంటే చాలండి టేస్ట్ కోసము. చూడండి, మంచిగా ఆయిల్లో మన బఠానీ, పచ్చి బఠానీ మంచిగా వేగుతుంది. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఇలా మంచిగా వేగిపోయింది. ఇలా ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకుందాము. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. కొంచెం కారము అండ్ కారం వేసాక చుక్కకూర కూడా వేసుకుందాం. ఇందులో చుక్కకూర కూడా వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. చుక్కకూర త్వరగానే సాఫ్ట్గా అయిపోతుందండి. ఈ చుక్కకూర మంచిగా పుల్ల పుల్లగా వస్తుంది టేస్ట్.
మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చుక్కకూర కూడా హెల్త్కి చాలా మంచిది. బఠానీ ప్రోటీన్, ఈ చుక్కకూర వట్టి పప్పులో కూడా వేసుకుంటారు. ఇలా బఠానీలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఒక్క టమాటా చిన్నది, ఎందుకంటే ఎక్కువ టమాటా అవసరం లేదండి. చుక్కకూర మనకి పుల్లగానే ఉంటుంది, మళ్ళీ టమాటా ఎక్కువ వేయడం వల్ల ఇంకా పుల్లగా అవుతుంది కూర. సో అందుకని ఒక్క టమాటా చిన్నగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి మన చుక్కకూర ఇందులో సాఫ్ట్గా అయిపోయింది. కొంచెం వేడి చేయగానే సాఫ్ట్గా అయిపోయింది. ఈ బఠానీ, చుక్కకూర, టమాటా అంతా మంచిగా ఉడికిపోతే మన కర్రీ రెడీ అయిపోతుంది. మంచి టేస్ట్ ఉంటున్నది. ఇది ట్రై చేయండి ఖచ్చితంగా. సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు దీన్ని. చుక్కకూర, బఠానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కమెంట్స్ చేయండి. మన అమ్మూస్ కిచెన్లో మనం చేద్దాము, మన వ్యూవర్స్ కోసము, మన సబ్స్క్రైబర్స్ కోసము. మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. మీరు ఇలాగే మీ బ్లెస్సింగ్స్తో మమ్మల్ని ఆదరిస్తూ ఎంకరేజ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో అమ్మూస్ కిచెన్లో మంచి మంచి రెసిపీస్ అనేటివి వస్తూ ఉంటాయి. చూడండి ఇలా దగ్గరగా అయిపోయింది కర్రీ. ఇది ఒక 5-10 మినిట్స్లో మంచిగా మగ్గుతుంది. ఆయిల్ ఇంతా ఇలా పైకి వస్తుంది. సో అలా అయ్యాక మనం స్టవ్ కట్టేయడమే. సో దీన్ని కాస్త వేగనిద్దాము ఒక 5-10 మినిట్స్. ఫైనల్గా మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుందండి బఠానీ చుక్కకూర. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాము ఫైనల్గా మన కర్రీ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి మన చుక్కకూర బఠానీ దగ్గరికి అయిపోయింది. చూడండి ఇంకా కొంచెం అయితే మనం పొయ్యి కట్టేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా ఆయిల్ మంచి ఇలా పైకి వస్తూ ఉంది. ఒక 2 మినిట్స్ అయిపోతే మనం స్టవ్ కట్టేద్దాము. మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. క్విక్గా అయిపోతుందండి. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా, చాలా మంచి ఫుడ్. ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అమ్మూస్ కిచెన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మన కర్రీ చుక్కకూర బఠానీ రెడీ అయిపోయిందండి. మంచి ఇలా దగ్గరకు ఉడికిపోయింది. ఇలా ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేస్తుంది. చూడండి మన కర్రీ అయిపోయినట్టే. ఇలా ఆయిల్ ఇలా పైకి వస్తుంటే మనం స్టవ్ కట్టేసుకోవాలి. చూడండి మన చుక్కకూర బఠానీ, పచ్చి బఠానీ ఎంత టేస్టీగా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది సూపర్ రెసిపీ, ప్రోటీన్ రిచ్. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.